పైన బట్టను మార్చుకుంటే, వేరే బట్టలేసుకుంటే, ఆ బట్టలు అవతల వ్యక్తి కనబడుతుంది. మనస్సు నువ్వు మార్చుకుంటే, నీ క్రియలలో మార్పు కనబడాలి. నీ మాట తీరు మారాలి. నీ ప్రవర్తన మారాలి. నువ్వు నడవడిక మారాలి. ఇంతకుముందు నువ్వు తాగుబోతుగా ఉన్నావు. ఇప్పుడు ఆ త్రాగుడిని విడిచిపెట్టి నువ్వు కనబడాలి. ఇంతకుముందు నువ్వు బూతు మాటలు మాట్లాడేవాడివి. ఇప్పుడు బూతు మాటలు లేని మాటలు నువ్వు మాట్లాడగలగాలి. ఇంతకుముందు ఎంతసేపు పగ, ప్రతీకారంతో బ్రతికేవాడివి. ఇప్పుడు క్షమించే మనసు, సహించే మనసు నీలో కనబడాలి. ఈ విధమైన మార్పు నీలో కనబడినప్పుడే నువ్వు మారు మనసు పొందినవాడవు. నువ్వు మారు మనసు పొందినవాడవు. ఒకవేళ ఈ మారు మనసు పొందకపోతే తప్పకుండా పొందాల్సిన అవసరం ఉంది. ఆ మారు మనసుకు తగిన క్రియలు మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే దేవుడు అంటున్నాడు కదా, నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను అని ప్రకటన గ్రంథములో అంటున్నాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు కలిగి ఉన్నటువంటి ఏదైతే ఆ వెలుగు ఏదైతే ఉందో అది దేవుడు నీ నుండి తొలగించేస్తాడు. నేను మారు మనసు పొందాను కదా, ఇక మరలా నా మనసుని నేను మార్చుకోవాల్సిన అవసరం. మరి ప్రతిరోజు దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఎంతో చేస్తుంటారు కదా, మరి దానికి ఏంటి మీ సమాధానం? కాబట్టి మారు మనసు పొందాలి. చేస్తున్న ప్రతి క్రియకు కూడా మారు మనసు పొందుతూనే మనం జీవిత కాలమంతా బ్రతకాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ